హలో నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ రాజధానికి సంబంధించినటువంటి వివాదం ఇంకా కొనసాగుతుంది. అమరావతిని రాజధానిగా కరెక్ట్ ప్లేస్ కాదంటూ కూడా ప్రపంచ బ్యాంక్ చెప్పింది. ప్రపంచ బ్యాంక్ సంబంధించినటువంటి నిపుణులందరూ కూడా అమరావతి ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతం కాదు అంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పారు. అయితే ఏవైతే కేంద్రం విడుదల చేసినటువంటి నిధులకు సంబంధించి దానికి సంబంధించినటువంటి పర్యటన చేపట్టినటువంటి నేపథ్యంలో అక్కడ చంద్రబాబు నాయుడు సర్కార్కి రాజధాని పేరుతో ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఇక మరోవైపు ఐపీఎస్లకు సంబంధించిన విషయంలో విశాల్ కొన్ని అప్రూవర్ గా మారటము, ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఏవైతే జరిగినటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటిని పేరు కూడా అప్రూవర్ గా మారి జత్వాని కేసుకు సంబంధించి కూడా వివరాలన్నింటినీ కూడా చెప్తామంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. సో ఏపీ తాజా రాజకీయ పరిణామాలపైన ఈ రోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, ఈ అమరావతి రాజధానిగా సరికాదు అంటూ కూడా వరల్డ్ బ్యాంక్ నిపుణులు చెప్పారు. ఇప్పుడు ఏంటి, దాన్ని రాజధానిగా చూడాలా, మళ్ళీ దాన్ని మార్చాలన్న ప్రతిపాదన మళ్ళీ తెర మీదకి వస్తూ ఉంది. ఎలా చూస్తారు దీన్ని? సరే, ఇది రాజధాని అనే అంశంతో ముడిపెట్టి చూస్తేనండి, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల యొక్క జడ్డితనాన్ని 100% ఎన్కేష్ చేసుకుంటుంది. మనం గత తెలుగుదేశం ప్రభుత్వం చూసుకున్నా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూసుకున్నా, మీరు ఒకటి గమనించగలిసిన విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ దాని క్రెడెన్షియల్స్ ఆలోచించి, అంటే ముందు చూపుతో ఇప్పుడు జరగబోయే ఉపద్రవంలో ఇక్కడ మనం ధనాన్ని వెచ్చించి దీన్ని అనవసరంగా అబాస్ పాలవడం ఎంతవరకు సమంజసం కాదని దానికి కన్ఫైన్ అయ్యింది. ఫీజిబిలిటీస్ ఐఐటీల నిపుణులు గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ 3 సార్లు వాళ్ళు పర్యవేక్షించి మాకు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా అక్కడ దాని పర్యవసానాలు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చేది అమరావతి 6 నెలల్లో బయలుట్ చేద్దాం అన్నట్టుగా విశ్వ ప్రయత్నం చేస్తుంటే ప్రకృతి అస్సలు సహకరించకుండా దాని ఒరిజినల్ విశ్వరూపం చూపించింది. ఇవాళ వరల్డ్ బ్యాంక్ వాళ్ళ విషయం ఇవాళ మీరు ప్రత్యేకంగా చర్చించి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇచ్చుకోం కబుర్లు చెప్పి ఛానల్లో చూపించుకున్న నాటకాలు ఆడొద్దని చెప్పండి. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే వరల్డ్ బ్యాంక్ లోన్కి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ప్రయత్నిస్తే మొహమ్మద్ ప్యానేజ్ వెళ్ళి వెళ్ళిపోయింది. ఏ బొమ్మం అని. దానికి నిర్మలా సీతారామన్ అని శశిరూరుకు ఒక్కడికే అర్థమే ఇంగ్లీష్ మాట్లాడే నిర్మలా సీతారామన్ పూచీ కత్తు అన్నది పదాన్ని ఇంగ్లీష్ లో ఇష్టం వచ్చినట్టు బంగారాలు చెప్పి గింగిరాలు చెప్పి వాళ్ళని ఒకసారి మమ అనిపించడానికి అలా అలా మంచు విష్ణు గారి సినిమా ఒకటి ఉంటుంది చూడండి, అందులో పంతులతో కూర్చున్నాడు మంత్రాలు చదువుతున్నాడు మా స్వాహ స్వాహ అన్నట్టు వీళ్ళని పంపించారు ఒకసారి అంతే. ఇది మసిపూచి మారేడికాయ చేయడానికి చేసిన ఒక విన్యాసం. ఇది మన ఎడ్డి ప్రజలు కానీ అమరావతి పరిసర ప్రాంతాల్లో మోసపోయిన రైతులు కానీ గ్రహించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి నిన్న ఆ భౌగోళిక ఛానల్ కి సంబంధించిన ఒక వార్తాపత్రిక కూడా రిటైనింగ్ వాల్ చైనా వల్ల కట్టేదరటి కొస నుంచి కొసకి అక్రమాలకు హైడ్రాలాడి తీసుకొచ్చేదారు నారాయణ. చిన్నపిల్లలు నిజమనుకుంటారు మిస్టర్ నారాయణ గారు, ఎన్నాళ్ళు ఈ మోసాలు చేస్తారు. ఆక్రమణలు ఉన్న దాంట్లో చూసుకోగలిగితే అన్యాక్రాంతమైన ఒక బిల్డింగ్ లో అద్దెకుంటున్న ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఆయనే ఖాళీ చేయించాలి అని చెప్పి మీరు ఓవర్ యాక్షన్ ఆపేసి ఈ చుట్టూ తిరుగుతున్న రాజకీయాలని మళ్ళీ మీరు దానికి ఒక డిఫరెంట్ కలర్ ఇచ్చి మాధ్యమాలు ఉన్నాయి కదా అని చెలరేగిపోదాం అనుకుంటే కుదరదు సార్. అంచేత వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందో ఏం చేస్తుందో నిజం నిలకడమే తెలుస్తుంది అన్న దానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక అమాయకుడు ప్రతిదీ ముందు చూపుతో టక్కన మాట్లాడేస్తాడు. నేను ఆయన విజనరీ, నేను ముందే ఆలోచిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటంటే అలాగే ఆయనకి నోరాగదు. టక్కన జగన్మోహన్ రెడ్డి కరోనా ఇంట్లో పారాసిటమాల్ వేసుకుని ఇంట్లో నోరు మూసుకు కూర్చోవాలండి. తెరి నేనైతే ప్రపంచం బొంగరాలు తీపేస్తున్నాను శకరాలు తీపేస్తున్నాను హైదరాబాద్ పరిమితమైన వ్యక్తులు వెసెస్ ఆయన ఏం చేశాడు, నా ముందు 2 ఏళ్ళు ప్రజల్ని కడుపులో పెట్టుకుని సంక్షేమాలు ఇచ్చుకొని కాపాడుకుని పాపానికి లాస్ట్ కి అంతేగాని F2 సినిమా చూపించారు. అదే పారాసిటమాల్ మాత్రం వేసుకున్నారు, మూసుకుని ఇంట్లో కూర్చున్నారు అందరూ. అంటే నరేంద్ర మోడీ వచ్చి ఆలకలు ఎట్టండి, బల్యాలు కొట్టండి, నా బొంద కొట్టండి, నా దివసాలు కొట్టండి అని చెప్పింది ఆయన. వాస్తవం చూసుకుంటే ఏమీ లేదు, మూసుకున్నోడికి మూసుకున్నంత ఉత్తమం లేదన్నది ప్రూవ్ చేసింది ఆ కరోనా టైము. ఆ జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు చెప్పాడు ద పాండమిక్స్ హౌ ఈజ్ అడ్రస్డ్, ప్రజల పరిరక్షణ ఏ విధంగా చేయబడిందో చూడమనండి. ఇవాళ మీకు వచ్చేసరికల్లా ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక స్థాయి కలిగిన వ్యక్తి, నేనైతే ఆయన చాలా గౌరవిస్తాను. నాకు తెలుసో తెలియకో ఒక మనిషికి భుజాల మీద బేతాళలాగా ఎవడో కూర్చున్నట్టు ఆ విక్రమార్కుడికి ఈయనకి అమరావతి కూర్చుని ఉంది నెత్తికి. అమరావతి అన్న దాంట్లోంచి 6 నెలల్లో దాన్ని బెయిల్అవుట్ చేసే కార్యక్రమానికి తెరలేపుకొని ప్రభుత్వ స్థాపన జరిగిన తదనంతర పరిణామాల్లో ప్రకృతి విపత్తులు వీటిలన్నింటిలోంచి ఒక బయటపడలేని నిస్సహాయ స్థితిలో ఈ వరల్డ్ బ్యాంక్ లాంటి వాళ్ళు చీకటి దెబ్బలు. కేంద్ర ప్రభుత్వం నిరంతరం 10 సంవత్సరాలు బట్టి ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకి కొడుతున్న చీకటి దెబ్బలు ఇవి ఎవరు గ్రహించకుండా అచ్చని పచ్చపోసల్లా వాళ్ళ వల్ల అధికారంలో వస్తాయి అనుకునే భ్రమంలో బతుకుతున్న రీజనల్ పార్టీ. ఎందుకంటే ఇంకెళ్ళేది దీంట్లో అశోక్. అంటే ఇప్పుడు జగన్ చేసింది కరెక్ట్ అని భావించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గతంలో వచ్చినప్పుడు ఆయన క్లియర్ గా చెప్పాడు,
అది రాజధానికి సరైన ప్రాంతం కాదు, అందుకోసం అక్కడ రాజధాని నిర్మించట్లేదని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఆయన ముందు చూపున్నటువంటి వ్యక్తి అనుకోవాలా, లేదంటే ఈ 40 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, లేదంటే 40 సంవత్సరాలు రాజకీయ భవిష్యత్ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఆ విజనరీ తెలియదు అనుకోవాలా? 2 విషయాలు చెప్తాను అశోక్ గారు. చిన్నప్పుడు ముసలోళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి మనకి చలోక్తులు, పూడికలు అన్ని చెప్తా ఉండేవారు. బూడిదలో పోసిన పన్నీరు అని ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఏంటంటే అమరావతిలో ఏమైనా పెట్టామంటే అది ఎలా తగలడుతుందో అందరికి కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఇక్కడ. గత ప్రభుత్వం ఏదో ప్రణాళిక తెగించి బిల్డింగ్లు కట్టినా కంపలు కొట్టడానికి 39 కోట్లు, నెక్స్ట్ మళ్ళీ నీళ్లు తోడుకోవడానికి 1500 కోట్లు, రిటైనింగ్ వాళ్ళు కట్టడానికి 2 లక్షల కోట్లు అన్న ప్రాథమిక అంచనాలతో మాట్లాడుతున్న ప్రభుత్వాలు చూస్తున్న ఈ తరుణంలో అసలు వాస్తవానికి దగ్గరగా మనం ఉన్నామా, దూరంగా ఉన్నామా అన్న విషయం గ్రహించగలం. తర్వాత ప్రభుత్వం ఒక రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ పాత్ర ఎంత? దీనికి ఒక అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కూడా మనకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా డిక్లేర్ చేసిన హైదరాబాద్ లో కూడా నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నీకు అసెంబ్లీ సెక్షన్స్ ఉంటే పెట్టుకోవడానికి ఒక అసెంబ్లీ భవనాలు, సెక్రటరియట్ లో 3-4 బ్లాక్లు మన మొహాన్ని కేటాయించి, తదనంతరం హైకోర్టులో నీ కేసులు ఉంటే వాదించుకోవడానికి ఇచ్చిన రాజధాని మాత్రమే తప్ప మనకి హైదరాబాద్ లో ఏ హక్కులతో కూడిన రాజధాని మనకి ఇవ్వలేదు. ఇది 10 సంవత్సరాల రాజధాని. అంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వం కార్యకలాపాలు నిర్వర్తించడానికి సంబంధించిన అంశాలతో నువ్వు ఏదైనా రాజధాని నిర్మించుకుంటే అది ప్రభుత్వ బాధ్యత. అంటే ఒక హైకోర్టు భవనం, ఒక సెక్రటరియట్ భవనం, ఒక అసెంబ్లీ భవనం, ఈ 3 ప్రభుత్వం నిర్మించింది. నీకు చేత కాక నీకు అవునో కాదో తెలియక టెంపరీ అనో దిక్కుమాల పదం పెట్టినా 10 ఏళ్ళు బట్టి అక్కడే ఏడుస్తున్నాం మనం. ఇప్పుడు ఇడ్లీ పాత్రలు కడతాం, దానికి రాజమౌళి ఇచ్చిన పిక్చర్లు కడతాం అంటే దట్ ఈస్ యువర్ పర్సనల్ ఎజెండా. నీ పర్సనల్ ఎజెండాకి, రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి, మా డబ్బులకి నీ డబ్బులకి ఏం సంబంధం చెప్పండి? కళలో సౌదాలు నాకు తాజ్మహల్ కట్టుకొని ఇంట్లో ఉండాలని ఉంటది, అవుతుందా ప్రాక్టికల్ గా? నేను ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కొట్టుకొని దాని పేరు తాజ్మహల్ పెట్టుకొని తృప్తి పడాలి, అవునా కదా? అంతేగాని వాస్తవానికి దూరంగా కళల సౌదాలు నిర్మించుకుంటానని కూర్చున్న దగ్గర వాస్తవాన్ని ప్రకృతి, ప్రభుత్వం అర్థం కాంతాను అండ్ దేవుడి యొక్క ఇది చెప్తాను. ఇప్పుడు సుధా సోదరులు అంటే ఏడు చెప్పాడు మొదటి రోజు, ఇది కనకదుర్గమే కాపాడాలి, పైన అమ్మవారు ఈ బ్రిడ్జ్ నిలబడితే కొట్టుకుపోద్దని చెప్పుకుని వచ్చాడు తుఫాను మొదటి రోజు. అంటే ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ తోను, ప్రీ కన్సీవ్డ్ ఎజెండాస్ తోను పనిచేస్తుంది ఈ ప్రభుత్వం వెసెస్ కేంద్ర ప్రభుత్వ సహకారం. అన్ని పోస్కోల్ కబుర్లే కేంద్ర ప్రభుత్వం. దాన్ని నమ్మితే ఎవడికి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి మోసపోయాడు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల అనుభవంలో ఆయన మోసపోయాడు గత ప్రభుత్వం స్థాపనలో. ఇప్పుడు మళ్ళీ మోసపోతారని మీరు వెళ్ళి మమ్మల్ని ప్రాణాలు తినేస్తే మేమేం చేయాలి? అశోక్ గారు, వాళ్ళు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బయలు మొజా మారని వీళ్ళు బొర్రెడితే ఏం చేయాలి? రోకలు బొర్రెట్టిన తర్వాత అది మెల్లిగా కొడతాడో గట్టిగా కొడతాడో ఎవరికి తెలుస్తుంది. ఓకే ఓకే. ఈ జత్వానీ కేసుకు సంబంధించి మీడియా మాత్రం విపరీతంగా ఐపీఎస్ మీద, ఐఏఎస్ మీద కక్ష కట్టి విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా అది చెప్తున్నారు. అయితే నిజం బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ అందరినీ కూడా వెలివేశారు, సస్పెండ్ చేశారంటూ కూడా విస్తృతంగా కథనాలు నడిపిస్తున్నారు. ఏం చూస్తారు దాన్ని? దాన్ని చూడడానికి ఏం లేదు సార్. సప్తగిరి ఎల్ఎల్బి అని ఒక సినిమా చూస్తే అందులో జడ్జి గారు పైనుంచి కూర్చుంది, ఎరా నీకు బుద్ధిగానం లేదరా, పేపర్లోను మాధ్యమాల్లో వచ్చిన వార్తలు పట్టుకుని కోర్టులో కేసులు వేస్తే మెట్టితో కొడతామన్న విషయం తెలీదా అన్నది జడ్జి గారి వాదన. సినిమా వాడికి అప్పటి జ్ఞానం అంటే వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా లేదా అన్నది ప్రశ్నించబడాలి. ఎందుకంటే 5వ తారీఖు నాడు ఒక ఎఫ్ఐఆర్, 13వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్, దీనిలో కుక్కలోడు 2022లో దిక్కుమాల ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుని చచ్చారు. దాంట్లో ఈ మీడియా ట్రైల్ అన్నది క్లిస్టర్ క్లియర్ గా తెలుస్తుంది. సజ్జల 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 అని సజ్జల గారు ప్రాణం తీసేది అవుట్కమ్ ఏంటి? ఆయన ఎక్కడున్నాడో ఎఫ్ఐఆర్ లో లేదు. ఈ నత్వాని అమ్మ బంగారు తల్లి బ్రహ్మానికి చెప్పింది, కాంతిల రాణా గారు మా అత్తర్లు అవి బాగా వేసుకున్నావమ్మా, నీకు మెడికల్ ఎయిడ్ బాగా అందుతుందా అని ఓ 12వ పేరలో మ్యాక్సిన్ చేస్తూ, పోలీస్ అధికారులు మీడియా పరంగా నేను వార్తలు చూసి పోలీసుల అధికారుల ప్రమేయం ఉందా అన్న కోణంలో నేను ఆలోచించి కేసు ఇట్టని చెప్తాను. నాకు మళ్ళీ సప్తగిరి ఎల్ఎల్బి సినిమా కనబడుతుంది. సార్ ఒకటి గుర్తుంచుకోండి, క్యాట్కి వెళ్ళినంత కాలం, క్యాట్కి వెళ్ళి ముగ్గురు విషయం చెప్తే బ్యాడ్ నీళ్ళు ఎలా జల్లుతారు తెలుసా? అంటే మొహం మీద కల్లాపు జల్లినట్టు జల్లుతారు. ఎందుకు తెలుసా? ఈ అమ్మాయి విషయంలో ముంబై కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన అవుట్కమ్, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన తర్వాత గౌరవ న్యాయస్థానం అమ్మాయికి విధించిన 40 రోజుల శిక్ష. ఆ అమ్మాయి 5వ తారీఖు ఎఫ్ఐఆర్ లో కానీ 12వ తారీఖు ఎఫ్ఐఆర్ లో మీకు 2 పంపిస్తాను, వెనకాల స్క్రోల్ చేయండి. మందుల విభాగం అంతరేమో మెడికల్ ఎయిడ్ అందుతుంది అంటే బ్రహ్మాండం చెప్తే, ఇలా డైలీ సీరియల్ కార్యక్రమంలో మా సబ్ జూనియర్ గడ ఉన్నాడు ఐసీడబ్ల్యూ లో, ఆయన కూడా కూర్చోబెట్టి ఆడ ఏకంగా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ గా వచ్చి మీరు చెప్పింది రే
ఆ అమ్మాయి గుజరాతీ అమ్మాయి. గుజరాత్ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయన రాష్ట్ర ప్రజలు ఆయన పరిరక్షించుకుని తెలియదు ఇది భౌగోళికాలు అందరూ అమ్మాయిని మొహం కూడా చూపించకూడదు. ఆ అమ్మాయికి ఆత్మగౌరవానికి దెబ్బతిన్నప్పుడు ఆ అమ్మాయి మాన ప్రాణాలు పరిరక్షించవలసిన బాధ్యత మీడియా మీద ఉందన్న ప్రాథమిక అవగాహన కూడా మర్చిపోయి ఆ అమ్మాయి ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగించే విధంగా ఆ అమ్మాయిని ఫోటో ఎగ్జిబిషన్ ఆ అమ్మాయి మొహం చూపించడం మీడియా త్రూగా చేసిన తర్వాత రక్షణ ఎవరు ఇవ్వాలి సార్? ఎవరు ఇస్తారు? అసలు నాకు తెలియక అడుగుతాను. ఇవాళ మీరు ముగ్గురు ఐపీఎస్ మీద 6 మందిని డీజీపీ ప్రోగ్రామ్ సునీల్ గారి మీద అటాకులు చేయడానికి అలా రిటైర్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా చుట్టపడి ఉన్నాడు. ఛానల్లో కూర్చొని చెవుల నుంచి రక్తాలు కరిగేసి కథలు 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 ఎండడానికి సిద్ధపడి ఉంటే చావండి అందరూ. రెండో విషయం చెప్తున్నా, ఆ 16 మందిని అటాచ్ చేశారు డీజీపీ ఆఫీస్ కి. వాళ్ళ మీద ఈ కట్టుకథల కార్యక్రమంలో సస్పెన్షన్ త్రూ మీడియేటర్ ఒక ఎస్పీ గారి స్థాయితో ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసేస్తారా? ఎఫ్ఐఆర్ 12వ పేరాలో క్లియర్ గా చెప్తుంది ఆ అమ్మాయి మీడియా ప్రభావంతో ఐపీఎస్ లో ఐఏఎస్ లో ఇన్వాల్వ్ అయ్యారట. ఈ దిక్కుమాల తాగుండితో నడిపించే ఆ భౌగోళిక స్థానంలో నేను ముఖం మీద చెప్తున్నా. ఈ తాగుండితో పర్యవసానంలో ఆ అమ్మాయి మీద కేసు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లో కూడా కథకలి డైలీ సీరియల్ లో నటించినట్టుగా నప్పించుకోలేకపోయారు. సజ్జల గారి మీద మొత్తం మీడియా స్టార్ట్ అవ్వక మునిపే అమ్మాయి రాక మునిపే కథ ఆ గొడ్లవల్లేరు కాలేజీని పక్కదోవతో పెట్టించడానికి ఈ అమ్మాయిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆఖరికి 4 లక్షల పైచిలకు మంది ప్రజలు బురదలో సస్తున్నా వాళ్ళ విషయాలు పక్కదారి పట్టించడానికి ఈ కాదంబరం అమ్మాయిని తీసుకొచ్చారు. ఇంత దౌర్భాగ్యంగా పక్కదారి పట్టించే రాజకీయాలు ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్. ఓ తప్పుని సరిదిద్దారనే చిన్న గీతని ఇంకో పెద్ద గీతకి ఇస్తున్నారు, తర్వాత ఇంకో పెద్ద గీత. గొట్లవల్లేరు కాలేజీ పెద్ద గీత కాదు అర్థం అని ఈ దీనికన్నా ప్రకృతి విపత్తు బోట్లు వల్లకాడు ఇవన్నీ మిస్ఫైర్ అయితే మళ్ళీ గుమ్మని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చారు. 5, 9, 24 13, 9, 24 ఎఫ్ఐఆర్ 2 పంపిస్తారు సార్. వెనకాల క్లియర్ చేయండి. ఎఫ్ఐఆర్ సారాంశాలు చూడండి. వీళ్ళకి లీగల్ సెల్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా పనికిమాలిన భౌగోళికాలు అంటారు. ఆ పేర్లు చెప్పడం అవసరం, వాళ్ళకి అందరికీ తెలిసిన పేర్లు. రాష్ట్రం ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని 56 రోజులు జైల్లో పెట్టిన ఘనకీర్తి కలిగిన వాళ్ళు అక్కడ ఏ కేసుని కూడా పూర్తిగా సంపూర్ణంగా అనేకుండా పనిచేసిన దొగురుబాజీ లీగల్ టీంలో ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం ఎలాగే ఎడితే చేత ఎవరు ఏం చేయలేరు. ఎద్దీనిందంటే దూడ కట్టేసే అనే లీగల్ టీం ఉన్నంతకాలం ఏ ప్రభుత్వంలో ఎవరేం చేయలేరు సార్. ఓకే ఓకే ఇంకోటి దేశానికి సంబంధించి 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి అంశం మళ్ళీ బయటకు వస్తుంది. దానికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్నారు. ఢిల్లీ సీఎం ఈ రోజు కేజ్రీవాల్ రాజీనామా చేసి వేరే ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఆమెని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించడం కూడా మనం చూస్తూ వచ్చాము. ఏంటి ఇప్పుడు దీనికి సంబంధించి అలాంటి ప్రక్రియ ఏమన్నా జరుగుతూ ఉంటుందంటారా? ఊరుకోమని సార్, యూపీ ఎలక్షన్ దాకా ఏం జరగదు. వీళ్ళక ఈసారి ఈ ప్రభుత్వం రావడమే బిక్కు బిక్కు అనుకుని వచ్చింది. ఈసారి ఎలక్షన్కి వెళ్తే మొత్తం గుండొత్తేసి చపాతీ పిండి కలిపినట్టు కలిపి బాగా కూర్చోగలుగుతారు. ఈ ఊరికి ఏం సీన్ లేదు సార్. మిషన్తో నడుచుకో అంటే నితిన్ గడ్కరీ కూడా అన్నాడు కదా, నేను అది కూడా బీజేపీకి ఎగ్నెస్ట్ ఉంటే అదే చెప్తున్నా సార్. మొదటి ప్రమాణ స్వీకారం జరగకమునిపై కింద కెమెరాలు కట్టి నడిచాలు మర్చిపోయిన తర్వాత కేంద్ర కేబినెట్ లో మినిస్టర్లు అందరికీ ఎవరికి ఎలాంటి ఉపద్రవాలు అందరికీ తెలిసిన విషయాలు. అయితే వాస్తవానికి దగ్గరగా ఉండి మాట్లాడుకుంటే చాలా బాగుంటది. వాస్తవానికి దూరంగా ఉండి కళల సోదరులను కళల్లో విహరించే వాళ్ళకి మన దగ్గర సమాధానం ఉంది. అయినప్పుడు చూడండి సార్, వన్ నేషన్ అలాంటి అవసరం ఉండదంటారా? అలాంటి అవకాశం రాదంటారా? జరగదు సార్. అది ఈ ప్రభుత్వంలో జరగదు. వీళ్ళే బిక్కులు ఆడుకున్న ప్రభుత్వం సార్. గతంలో 303 స్థానాలు వచ్చినప్పుడే ఇలాంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేయలేకపోయారు. రాజ్యసభలో వీళ్ళకి ఏం సీన్ లేదు సార్. ఊరికనే ఓవర్ యాక్షన్ చేసుకుని కాలక్షేపం చేసే బ్యాచ్లు. ఈ ఓవర్ యాక్షన్ తో నిజమైన వాస్తవాలు ఎప్పటికీ ప్రజల్లో చర్చనీయాంశాలు కాలేవు. కానివ్వకుండా చేయడానికి కూడా వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసి సక్సెస్ చూస్తున్నారు. మనకు అందరికీ అర్థమైపోతుంది ఫైనాన్షియల్ ఎబిలిటీ అని. దాని మీద ఈ మిలియన్ ట్రిలియన్ భాష తీసుకొచ్చి మన ఎత్తికెత్తారు. దానికి తగ్గట్టు వెనకాల చెడతల వంచి వాళ్ళు కూడా ఉండి కూడా మన ఆంధ్రప్రదేశ్ లో అతిరథ మహారథులు సామర్థ్యం ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడడానికి అలవాటు పడిపోయినప్పుడే సర్వైవల్ ఉంటుంది. మీరు ఇంకోటి గమనించండి, ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి ఏ రీజనల్ పార్టీ మాట్లాడినా, గతంలో తెలుగుదేశం, మొన్న వైఎస్ఆర్సీపీ ఆంధ్ర హక్కుల గురించి మాట్లాడితే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం పనిష్మెంట్ ఇస్తుంది. గతంలో 23, ఈసారి 11. అంచేత ఎవడు ఎలా మాట్లాడుతున్నారు అన్న దగ్గర అందరికీ సమాధానాలు ఉన్నాయి. కానీ వాళ్ళని పెద్ద పిక్చర్లు చూసి ఇప్పుడు చూడండి, తెలంగాణలో విమోచన దినం అంట. అమ్మ వీళ్ళు 10 ఏళ్ళు బట్టి వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. కేంద్రంలో విమోచన దినం జరపడానికి ఒక్కడికి ఏమైంది? వాళ్ళ పెరేడ్ గ్రౌండ్స్ ఖాళీగా ఉంటే అద్దెకిచ్చేసి రేవంత్ రెడ్డిని చిన్నపిల్లలు ఇచ్చేసి
విమోచన దినం జరిపేతారా? మాకు తెలియదు. ఉమ్, చేత ఇలాంటివి గిమ్మిక్ లాంటివి మసిపూసి మారేడుకాయ చేయడం, ఐవాష్ చర్యలు, ఇలాంటి వాటికి ప్రజలను అలవాటు చేసేసి అందులోనే జింగి చిక్కం జింగి చిక్కం జింగి చిక్కం అని భజనలు వేసుకుంటూ బతికే పరిస్థితికి ప్రజలను తీసుకొచ్చినప్పుడు ప్రజల జడ్డితనంతో ప్రభుత్వాలు స్థాపించుకుని వాళ్ళు నచ్చినట్టు వాళ్ళకి అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ నడుచుకునే విధానానికి తెరలేపినప్పుడు ఎవ్వరూ ఏం చేయలేము సార్. ఇలాగే ఉండవలసింది. ఓకే. ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇటీవల బయటకు వస్తుంటే మళ్ళీ క్యాడర్ అంతా కూడా కొంచెం యాక్టివ్ అవుతుంది. ఆయనకు వచ్చినటువంటి ప్రజాదరణ కూడా మీరు కూడా చూసుంటారు. ఏంటి ఇంకా ప్రజల్లో ఆ విస్మయం, ఆ నమ్మకం ఇంకా కనిపిస్తుందా? ఎందుకుండదు సార్? ఆయన ప్రజానాయకుడు, ప్రజలే ఆయన కూర్చోబెట్టుకున్నారు 151 స్థానాలు ఇచ్చి. ప్రజానాయకుడు ప్రజల్లోకి వస్తే ఏమవుతుంది? ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉన్న నాయకుడు అతను. ఇంకోసారి ఇంకో బ్రహ్మాండమైన యాక్సెప్టెన్స్ ఇస్తారు. ప్రజా సమస్యల పట్ల ప్రతిస్పందించి ప్రజల సమస్యలు ప్రజలతో మమేకమై ప్రజల్లో తిరిగాడు అనుకుంటే ప్రజానాయకుడికి ఎప్పుడు నిరంతరం ఆదరణ ఉంటుంది. దానికి జగన్మోహన్ రెడ్డి అతీతుడు కాదు. జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండమైన తెలిసిన లాజిక్. ఐపాక్ టీములు ఈ పనికి మన పకోడిగాళ్ళందరూ చుట్టూ చేరి ఆయన కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టు ఈ రోజు ఆయన ఎన్నాళ్ళు 5 ఏళ్ల పాటు ఆయన చెడగొట్టు. ఇప్పుడు కనుక ఆయన ప్రజల్లోకి వస్తే క్యాడర్కి ఒక నాయకుడు విషయంలో అధినాయకుడు అండ్ ఇంకో నెక్స్ట్ లీడర్ దాని కింద నడిచే క్యాడర్ తో నడుచుకోవడం అలవాటు అవుతుంది. సడన్ గా వైఎస్ఆర్సీపీలో జరిగిన ఈ పరిణామాల్లో క్యాడర్ నిలదొక్కలేకపోయింది. గ్రూపుల కింద ఏర్పడిపోయింది. ఒకటి విజయసాయిరెడ్డి గ్రూపు, ఒకటి సజ్జల గ్రూపు, ఒకటి సుబ్బారెడ్డి గ్రూపు. అలాంటి దాంట్లో ఏమవుతుందంటే ఆ ఫ్రిక్షన్ కి అడ్రస్ కాలేక ఇప్పుడు బాలినేళ్ళటువంటి బయటపడ్డాడు. ఏమైంది? ఏడు చేయగలుగుతున్నాడు. ఎవడో తీసుకెళ్లి కళ్ళు తుడిచి తడికొట్టేసి మా మీద కూర్చోబెడతారు జగన్మోహన్ రెడ్డి ముందుకు పోతే, అన్న అన్ని నీకు తెలిసిన కదా, వెళ్ళిపోయి పని చూసుకో, పక్కెళ్ళి ఆడుకొని చెప్తున్నారు. అంతకన్నా ఏముండదు. ఈ రిప్రికేషన్స్ కాన్సిక్వెన్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. దీనికి కారణం ఏంటంటే స్థిరంగా ఒక నాయకుడి కింద పనిచేయడం ప్రజలకి క్యాడర్కి అలవాటు అవుతుంది. ఆ క్యాడర్ ప్రజల్ని అలైన్ చేసుకుంటూ వెళ్తారు. అది ఎప్పుడైతే డిస్టర్బ్ క్లియర్ అవుతుందో, ఇప్పుడు అందుకే చూడండి టటటగా ఇన్ఛార్జీలు వేసుకుని వెళ్తున్నాడు ఆయన. ఇన్ఛార్జీలు వేసుకెళ్ళారు అనుకోండి, వెళ్తా 5 ఏళ్ల పాటు ప్రయాణంలో ఖచ్చితంగా ఒడిదుడుకులన్నీ సెట్ అవుతాయి. ఇనిషియల్ ఎక్కప్స్. నేను ఎర్రగొండపాలెం ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. యాదమూలపు సురేష్ పెట్టిన పెంట మొత్తం అంతా కడిగి 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 రోజు పసుపుతో అలికి అలికి చంద్రశేఖర్ ఎంత చక్కగా పనిచేసుకుని సక్సెస్ చూసాడు. అతనికి చక్కగా టైం దొరికింది. మీకు కేస్ స్టడీ ఎప్పుడైనా సరే వైఎస్ఆర్సీపీకి ఎర్రగొండపాలెమే. ఎందుకంటే ఆదిమూలపు సురేష్ చేసిన పెంటను కడగడానికి అంత టైం పట్టింది. అతనికి నిలదొక్కోగలిగాడు, సామర్థ్యం ఉంది, సక్సెస్ సాధించాడు. ఆ దరిద్రం కడగనంత కాలం నాయకుడు, అతనికి అధినాయకుడు దానికి ఉన్న డైరెక్షన్స్ లో పర్ఫెక్షన్ లేకపోయింది. ఇది ఎప్పుడైతే నియంత్రించబడుతుందో, నిలువరించబడుతుందో ఏ పార్టీ అయినా పునరుద్ధరణకు రావడం మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అదే పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బ్రహ్మాండమైన పని చేస్తున్నారు. ఇది నియోజకవర్గ ఇన్ఛార్జీలు స్పాంటేనియస్ గా ఇస్తారు. చేయాలి, ఇంకా స్పేస్ తో పనిచేసి మొత్తం 175కి సెట్ చేయాలి. పార్లమెంట్ ఇన్ఛార్జీలు 25కి 20 సెట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 5 సంవత్సరాలకి ఒక భరోసా ఉంటుంది. దీనికి తగ్గట్టు లీగల్ సెల్ ని ఖచ్చితంగా నియోజకవర్గాల వారీగా, మండల వారీగా, జిల్లాల వారీగా ఖచ్చితంగా డిప్లాయ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆర్ సర్కమ్స్టాన్సెస్ లో నాయకులు క్యాడర్ల మీద విపరీతమైన బొంబార్డింగ్ జరుగుతుంది. సో దాంట్లో ఏమవుతుందంటే మనోధైర్యంకి పార్టీ పరంగా ప్రధానికి ఒక చిన్న విషయం చెప్తా. నాగం జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం టైంలో ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్తే కార్ తిరగేసేసారు. జ్ఞాపకం ఉందా? తదనంతరం పార్టీ అధినాయకుడు స్పాంటేనియస్ గా రియాక్ట్ ఆయన కొత్త కారు కొనిచ్చింది. ఇదే మిథున్ రెడ్డి గారు ఒక ఎంపీ గారిని కలవడానికి వెళ్తే ఆయన కారు తగలబెడితే పాపం మిథున్ రెడ్డి గారు ఇచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు త్రూగా జరుగుంటే పార్టీ పరంగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ టోటల్ డిఫరెంట్. మీకు అర్థమవుతుందా? సామర్థ్యం అందరికీ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్. మనకి ఇంట్లో చూడండి, నాకు సైకిల్ కావాలి, ఇది కావాలని అమ్మని అడుగుతాం. నాన్నకి శబ్దం లేదు, నేను చెప్తాను అంటది. ఎండ్ ఆఫ్ ద డే నాన్న కొనిస్తాడు. సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అంటారు. ఇవి జరిగితే క్యాడర్ మనోధైర్యాలు ఆటోమేటిక్ గా పుంజుకుంటాయి. అక్కడి నుంచి క్యాడర్ పనిచేసే విధానం మారిపోతుంది. కేవలం భుజం తట్టడమే, నేనున్నా భరోసా ఇవ్వడమే అధినాయకుడు. ఈ 5 ఏళ్ళు జీవిస్తుంది. తర్వాత క్యాడర్ను పరిరక్షించుకోవాలి. అందుకని ఓకే ఓకే. సో ఇప్పుడైతే ఆ ప్లాన్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఉంటారండి, ఎందుకుంటారు? చేతులు కాలిన తర్వాత ఆకులే పట్టుకుంటాడు ఎవడైనా సరే. లాభం ఏంటనేది ఉండదు. అట్లీస్ట్ మిగిలిన వేళ బొబ్బలు కట్టకుండా ఉంటుంది. సర్టన్ పార్ట్ అయినా సేవ్ చేసుకున్న దగ్గర ముందుకెళ్ళడం చాలా సులువుగా ఉంటుంది. గతంలో తెలుగుదేశాన్ని ఊరికో ఆడిపోస్తున్నారు. బీజేపీతో పెట్టుకోపోయి ఉంటే తెలుగుదేశంకి ఈ అవమానం జరగకపోయింది. ఇప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలుసో తెలియకో మొత్తం బీజేపీతో పండం మనం. బీజేపీ వల్ల ఈ దరిద్రం జరిగింది వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం పవర్ లో ఉన్నప్పుడే విజయసాయిరెడ్డి గారు ఒరిజినల్ పవర్ బయటకు వస్తుంది. అది బిలీవ్ ఇట్ ఆర్ నాట్. లాస్ట్ టైం అదే జరిగింది. దాని సక్సెస్ మాడ్యూల్ 151. అలాంటి రీవ్యాంప్ చర్యలు ఖచ్చితంగా చేపట్టగలగాలి. ఓకే.
నేను మీరు లేవు కదా, ఆయన చుట్టూ ఉన్నదవరు సజ్జల, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళే కదా. అవును. ప్రతినిత్యం ఏడుపులు పడబాబు పెట్టి బేలనేటోడే ఉంటాడు. మిల్లటోళ్ళు అలాంటి లేవు కదా. ఉన్నప్పుడు ఏం చేయాలి, ఉన్న వాళ్ళతోనే పరిరక్షించుకోవాలి. పోనీ అలా కాదు బై జగన్మోహన్ డెసిషన్ తీసుకుని అందరిని ఎత్తి సౌతలు ఇసి కొత్త వాళ్ళు తెచ్చుకున్నాడు అంటే అప్పుడు మాట్లాడే విధానం ఉంటుంది. ఉన్న వాళ్ళతోనే చక్కదిద్దే కార్యక్రమం ఉన్నప్పుడు ఉన్న వాళ్ళకి టాస్క్లు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్.